నన్ను ఈ మధ్య చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, ఇండియాలో ఉంటూ లీగల్ గా యుఎస్ స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఈ మధ్య చాలా మంది ఇండియన్ స్టాక్స్ తో పాటు యుఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? అసలు యుఎస్ మార్కెట్ రిటర్న్స్ మంచిగా ఇస్తుందా ఇవ్వదా? యుఎస్ స్టాక్స్ కొంటే ఎంత ట్యాక్స్ కట్టాలి? ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది. అంతెందుకండి, అసలు యుఎస్ స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా ప్రాక్టికల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కౌశిక్ మరిడి. ఇది మన కొత్త ఛానల్. ఇక నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్లో మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వారెన్ బఫెట్ గారు ఒక మాట అన్నారు, డోంట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. గుడ్లన్నీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టొద్దు. ఎందుకు? పొరపాటున బుట్ట కింద పడితే గుడ్లన్నీ పగిలిపోతాయి. సేమ్ అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. డబ్బంతా తీసుకెళ్లి ఒకే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో ఎప్పుడూ పెట్టకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేశారు? స్టాక్ మార్కెట్ లో పెట్టారు. స్టాక్ మార్కెట్ లో కూడా ఒకే షేర్ లో పెట్టారు. ఒకే కంపెనీకి సంబంధించిన షేర్ లో డబ్బంతా తీసుకెళ్లి పెట్టారు. రేపొద్దున ఆ స్టాక్ డౌన్ అయింది. ఆ టైంలోనే డబ్బు కావాలి. అప్పుడు ఎలాగా? పోర్ట్ఫోలియో అంతా లాస్ లో ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్స్ జీరో, మైనస్ రిటర్న్స్ లోకి వెళ్తాయి. అదే మీరు కనుక కాస్త డబ్బుని స్టాక్ మార్కెట్ లో, కాస్త డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో, కాస్త వచ్చేసి ఎఫ్డి అంటే బ్యాంక్ డిపాజిట్స్ లో, గవర్నమెంట్ స్కీమ్స్ లో, ఎన్పిఎస్ లో ఇలా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి, రేపొద్దున మార్కెట్ డౌన్ అయినా కూడా మిగతా వాటిల్లో రిటర్న్స్ ఉంటాయి. మిగతా వాటిల్లో డబ్బు సేఫ్ గా ఉంటుంది. అలా పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా పడినా కూడా మీరు డైవర్సిఫై చేశారు కాబట్టి మీ పోర్ట్ఫోలియో అంతా లాస్ లో ఉండదన్నమాట. కాస్త స్ట్రాంగ్ గా ఉంటుంది. అది పవర్ ఆఫ్ డైవర్సిఫికేషన్. మన పోర్ట్ఫోలియో ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే గ్లోబల్ డైవర్సిఫికేషన్ చేసుకుంటే మంచిది. ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు. ఏంటి గ్లోబల్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? ఓన్లీ ఇండియన్ మార్కెట్ లోనే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే గ్లోబల్ డైవర్సిఫికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ స్టాక్ మార్కెట్ మనం ఇండియాలో ఉంటూ ఇండియాలో ఆల్రెడీ డైవర్సిఫికేషన్ చేసుకున్నారు. ఇండియాలో స్టాక్ మార్కెట్ లో పెట్టారు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు, బ్యాంక్ డిపాజిట్స్ చేశారు, గవర్నమెంట్ స్కీమ్స్ లో పెట్టారు, ఎన్పిఎస్ లో పెట్టారు, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ లో పెట్టారు. అయినా కూడా ఇంకా డైవర్సిఫికేషన్ కావాలంటే కాస్త డబ్బుని యుఎస్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేదా డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ లో పెట్టొచ్చు. దాన్నే గ్లోబల్ డైవర్సిఫికేషన్ అంటాం. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఎకానమీ డౌన్ అయింది. డొమెస్టిక్ రీజన్స్ చేత లేదా పొలిటికల్ రీజన్స్ చేత ఇండియన్ ఎకానమీ బాగా డౌన్ అయింది. అంటే స్టాక్ మార్కెట్ అంతా పడిపోయింది అనుకోండి. ఇండియన్ స్టాక్ మార్కెట్ పడినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ మార్కెట్ లో కూడా పెట్టారు. యుఎస్ మార్కెట్ మంచిగా ఉందనుకోండి, అక్కడ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు లాస్ వచ్చినా కూడా యుఎస్ మార్కెట్ లో రిటర్న్స్ వస్తాయి కనుక అలా డైవర్సిఫికేషన్ అవుతుంది అనమాట. ఇలా మీరు కావాలంటే గ్లోబల్ డైవర్సిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు, ఇండియాలో ఉంటూ యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, లీగలే. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ లో చూసుకున్నట్లయితే ఏం స్టాక్స్ ఉన్నాయి? గూగుల్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. గూగుల్, యూట్యూబ్, జీమెయిల్, వీటి కంపెనీస్ ని ఆల్ఫాబెట్ అంటాం. ఈ కంపెనీ యుఎస్ మార్కెట్ లో లిస్ట్ అయింది. మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం అమెజాన్ లో. అమెజాన్ కూడా యుఎస్ మార్కెట్ లో లిస్ట్ అయింది. అండ్ దాంతో పాటు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ కంపెనీ పేరు మెటా. మెటా కూడా యుఎస్ మార్కెట్ లోనే ఆల్రెడీ లిస్ట్ అయి ఉందన్నమాట. అదే విధంగా నెట్ఫ్లిక్స్ కావచ్చు, యాపిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఇలా చాలా కంపెనీస్ యుఎస్ మార్కెట్ కి సంబంధించినవే. సో మనం కావాలంటే వీటికి సంబంధించిన స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా మంది అడుగుతున్నారు, యుఎస్ మార్కెట్ మంచిగా రిటర్న్స్ ఇస్తుందా? డిపెండ్స్ అండి, డిపెండ్స్ అపాన్ ఎకానమీ. సో ఏదైనా సరే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయని చెప్పి గ్యారంటీ ఇవ్వలేరు. ఇండియన్ మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 1 year గా రిటర్న్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే, S&P 500 ఇండెక్స్ చూద్దాం. S&P 500 ఇది చూసుకున్నట్లయితే లాస్ట్ 1 year గా చూసుకున్నట్లయితే 18.27% రిటర్న్ ఇచ్చింది. ఓన్లీ ఇండెక్స్, టోటల్ రిటర్న్ ఇండెక్స్ కాదు, ఓన్లీ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 18.27% ఇచ్చింది. అండ్ ఇండియాలో ఇదే 1 year కి నిఫ్టీ 50 ఎంత ఇచ్చిందో చూద్దాం. 1 year, లాస్ట్ 1 year గా మందైతే మైనస్ లో ఉందండి. సో ఇలా దేశం యొక్క కండిషన్, ఎకానమీ బట్టి అండ్ ఆ కంపెనీస్ బట్టి రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, S&P 500 అంటే ఏంటి? సో యుఎస్ స్టాక్ మార్కెట్ లో మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 500 కంపెనీస్ అనమాట. అర్థమైందా? మీకు లిస్ట్ కావాలన్నా నేను చూపిస్తా ప్రాక్టికల్ గా. ఇదిగోండి, క్లిక్ చేసా. ఈ కంపెనీస్ అనమాట. వీటిలో చాలా కంపెనీస్ మీకు తెలుసు అనుకుంటా. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ గూగుల్, మిగతావి మీరు చూసుకోవచ్చు. టెస్లా, మెటా, ఇవన్నమాట. సో వీటిల్లో
ఎక్కువ కంపెనీస్ మంచిగా రన్ అవుతున్నాయి అనుకోండి, మంచిగా రిటర్న్స్ ఇస్తున్నాయి అనుకోండి, సో ఖచ్చితంగా ఈ ఇండెక్స్ ప్లస్లో ఉంటుంది లేదా మైనస్లో ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఇలాంటి మంచి మంచి స్టాక్స్లో రేపొద్దున్న ఒకవేళ ఆల్రెడీ నేను ఇండియాలో డైవర్సిఫికేషన్ మంచిగా చేసుకున్నా, నాకు గ్లోబల్ డైవర్సిఫికేషన్ కూడా కావాలి అనుకున్నట్లయితే ఇలాంటివి మీకు సెట్ అవ్వచ్చు. ఈ స్టాకే కొనండి అని నేనైతే చెప్పట్లేదు అనమాట. సో ఇది నార్మల్ ఇండెక్స్. ఇప్పుడు మనం నిఫ్టీ 50ది అండ్ S&P 500ది టిఆర్ ఇండెక్స్ చూద్దాం. అనగా టోటల్ రిటర్న్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నా కూడా యుఎస్ మార్కెట్ మంచిగా రిటర్న్స్ ని జనరేట్ చేసింది లాస్ట్ 1 year గా మన నిఫ్టీతో కంపేర్ చేస్తే. కానీ ఫ్యూచర్ లో కూడా ఇలాగే వస్తుందా చెప్పలేం. మళ్ళీ చెప్తున్నా, దీన్ని మనమైతే ప్రిడిక్ట్ చేయలేం. సో దీన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే చెప్పట్లా. ఇండియాలో మంచిగా డైవర్సిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే గ్లోబల్ డైవర్సిఫికేషన్ గురించి ఆలోచించండి. కొందరు ఏం చేస్తారంటే ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేస్తే యుఎస్ మార్కెట్ మంచిగా రిటర్న్స్ ఇస్తుంది కదా అని చెప్పి ఇండియాలో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డబ్బంతా తీసుకెళ్లి యుఎస్ మార్కెట్ లో పెడుతున్నారు. అది కూడా తప్పే. అర్థమైందండి. అండ్ ఈ యుఎస్ మార్కెట్ లో డైవర్సిఫికేషన్ చేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, రోజు రోజుకి రూపీ విలువ తగ్గుతుంది డాలర్ తో కంపేర్ చేస్తే. ఇంతకు ముందు అనగా 2016 లో చూసుకున్నట్లయితే $1 70 రూపీస్, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 95, 96 ఈ విధంగా ట్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2016 లో ఒక యుఎస్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ప్రైస్ వచ్చేసి ఆ స్టాక్ ది $100 అండి. $1 67 రూపీస్. సో మీరు 6,700 పెట్టి ఒక షేర్ కొన్నారు. ఆ షేరు ధర పెద్దేం పెరగల. 2026 వచ్చినా కూడా సేమ్ ఉందండి, $100 అనుకుందాం. సో మీకు స్టాక్ నుండి ఎటువంటి రిటర్న్ రాలే. ఇప్పుడు మీరు ఆ స్టాక్ ని అమ్మేశారు, అదే $100 కి అమ్మేశారండి. ఈ రోజు $1 ఎంత? 96 రూపీస్. సో ఈ షేరుని మీరు కనుక అమ్మేసి అదే డాలర్ ని రూపీలోకి మార్చుకుంటే ఎంతండి? మీకు ఎంత వస్తాయి? 9,600 వస్తాయి. అంతే కదా, $100 అంటే 9,600. సో స్టాక్ మార్కెట్ లో షేరు ధర పెరగలే, కానీ మీరు అప్పట్లో అదే షేరు కొనడానికి 6,700 ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు దాన్ని అమ్మితే 9,600 వచ్చింది. ఎందుకు? ఇక్కడ రూపీ విలువ తగ్గడం వల్ల. ఈ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒకవేళ ఫ్యూచర్ లో కనుక ఇదే కంటిన్యూ అయితే మాత్రమే ఈ రకంగా బెనిఫిట్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫ్యూచర్ లో రూపీ పుంజుకుంటే ఈ బెనిఫిట్ ఉండదన్నమాట. సో ఇది రూపీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ అడ్వాంటేజ్. ఇంకా నెక్స్ట్ అండి, చాలా మంది ట్యాక్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ట్యాక్స్ ఎంత పడుతుంది? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం TCS గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ మనం కనుక 1 year లో 10 lakhs కంటే ఎక్కువ డబ్బుని యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 lakhs కి మించి ఎంతైతే పెట్టుబడి పెట్టామో దాని మీద 20% TCS కట్ అవుతుంది. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట. సో ITR లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. అదే మీరు కనుక 1 year లో 10 lakhs కంటే తక్కువ డబ్బునే యుఎస్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినట్లయితే ఎటువంటి TCS ఆటోమేటిక్ గా కట్ అవ్వదు. ఎక్స్ట్రా 10 lakhs కి మించి ఎంతైతే ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని మీదే 20% ఆటోమేటిక్ గా కట్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది TCS అనమాట. ఇప్పుడు ట్యాక్స్ దీంట్లో కూడా సేమ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఎంత? 24 months అనమాట. సో మీరు కనుక యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి విత్ ఇన్ 24 months లో సెల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. విత్ ఇన్ 24 months లోనే మీరు ఆ షేర్స్ ని అమ్మేశారు. ఎంతకి? 10 lakhs కి అమ్మారు. 8 lakhs కి కొన్న షేర్స్ ని 10 lakhs కి అమ్మారు. అది కూడా విత్ ఇన్ 24 months లో. ఇక్కడ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 2 lakhs అండి. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా ఆల్రెడీ చెప్పా. 24 months లోపు మీరు కనుక అమ్మితే, అంటే కొన్ని విత్ ఇన్ 24 months లో అమ్మేసి మీకు కనుక ప్రాఫిట్ వస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో దీని మీద ట్యాక్స్ ఎంత కట్టాలి? మీ యొక్క స్లాబ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30% స్లాబ్స్ లోకి వస్తే 30% ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ గెయిన్ 2 lakhs కదా, 2 lakhs లో 30% అంటే 60,000. ఇక్కడ 60,000 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. మళ్ళీ దీని మీద మనమైతే సెస్ కట్టాలి. అది కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనమాట. ఎంత? 4%. 60,000 లో 4% అంటే 2,400. టోటల్ గా ఇక్కడ 62,400 మనమైతే ట్యాక్స్ కట్టాలి. ఇది షార్ట్ టర్మ్
క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారండి, మోర్ దెన్ 24 months హోల్డ్ చేశారు, ఆ తర్వాత అమ్మారు, 24 months తర్వాత అమ్మేశారు, ఎంతకి 10 lakhs కి అమ్మారు, సేమ్ 2 lakhs ప్రాఫిట్. ఈ 2 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ 2 lakhs మీద ఎంత ట్యాక్స్ కట్టాలంటే 12.5% ట్యాక్స్ కట్టాలి. సో 2 lakhs లో 12.5% అంటే 25,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. దీని మీద మళ్ళీ 4% సెస్ అనమాట. సో 25,000 లో 4% అంటే 1000, టోటల్ గా 26,000 ట్యాక్స్ కట్టాల్సిందే. సో మీరు యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. అండ్ ఇది రిటర్న్ మీద, కొన్నిసార్లు మనకి డివిడెండ్ వస్తూ ఉంటుంది, దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. ఎంత కట్టాలండి? యుఎస్ రూల్స్ ప్రకారంగా 25% కట్టాలి. ఈ డబ్బు యుఎస్ కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డివిడెండ్ $10 డివిడెండ్ వచ్చింది, దీంట్లో 25% అంటే $2.5 యుఎస్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిందంతా $7.5 ఇది మీకు వస్తుంది అనమాట. ఇక్కడ ఇండియాలో మళ్ళీ దీని మీద ట్యాక్స్ కట్టాలి. జనరల్ గా చూసుకున్నట్లయితే ఎంతైతే ఓవరాల్ గా డివిడెండ్ జనరేట్ అయిందో దాని మీద 30% ఇండియన్ రూల్స్ ప్రకారంగా ట్యాక్స్ కట్టాలి. సో జనరల్ గా చూసుకున్నట్లయితే $10 మీద 30% అంటే $3 ట్యాక్స్ కట్టాలి. కానీ ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఏం కడతామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అక్కడ మీరు కట్టారు కదా, జనరల్ గా అయితే మాకు $10 జనరేట్ అయింది, $10 మీద 30% అంటే $3 కట్టాలి మాకు నార్మల్ గా అయితే. కానీ మీరు అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ కట్టారు. సో $3 లో అక్కడ ఎంత కట్టారు? $2.5 కట్టారు కదా. సో $0.5 తీసేయండి, సర్లే $3 నుంచి అక్కడ కట్టింది మైనస్ చేసుకోండి, ఎంతైతే డిఫరెన్స్ ఉందో దాన్ని మాకు ట్యాక్స్ కట్టండి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో $3 నుంచి అక్కడ కట్టిన $2.5 తీసేస్తే $0.5 అంత ట్యాక్స్ మనమైతే ఇండియన్ గవర్నమెంట్ కి కట్టాలి. ఇది టాక్సేషన్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు మెయిన్ థింగ్, ఇండియాలో ఉంటూ లీగల్ గా యుఎస్ స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డన్ యాప్ లో గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి రూట్ ద్వారా మనమైతే మన డబ్బుని యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ రెగ్యులేటెడ్ బై ఐఎఫ్ఎస్సిఏ. ఇది ఆర్బిఐ ఫెమా రెగ్యులేషన్స్ ని క్లియర్ గా పాటిస్తుంది. మీకు కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తా. ఇదేనండి ప్లాట్ఫామ్ డన్. ఇక్కడే క్లియర్ గా ఉంది, ఇన్వెస్ట్ ఇన్ యుఎస్ స్టాక్స్ ఫ్రమ్ ఇండియా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డిఫరెంట్ యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, స్టార్బక్స్, అదేవిధంగా టెస్లా, మైక్రోసాఫ్ట్ ఎక్సెట్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడే ఉంది, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్. అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ స్టాక్ ప్రైస్ చూసుకున్నట్లయితే $400. ఇంతకు ముందు మీరు కనుక ఆ షేర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే $400 ని పెట్టుబడి పెట్టాల్సింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ ప్లాట్ఫామ్ లో ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ఉంది. అంటే ఏంటి? మీ దగ్గర ఈ టైం కి $40 ఉన్నాయి, కానీ ఆ షేరు ధర $400. సో ఇప్పుడు మీరు జస్ట్ $40 ని ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎంత వస్తుంది మీకు? 10%. అంటే మీరు 100% ఆఫ్ అమౌంట్ లో 10% పే చేస్తున్నారు. సో ఆ షేర్ లో కూడా మీకు వాటా 10% వస్తుంది అనమాట. అర్థమైందా? కంప్లీట్ షేర్ రాదు, జస్ట్ 0.10 షేర్ వస్తుంది అనమాట. అంతే. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్ మనకు వస్తుంది. రేపు పొద్దున్న ఆ పర్టికులర్ షేర్ ధర పెరిగిందనుకోండి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ కూడా అంత పర్సెంటేజ్ పెరుగుతుంది. రేపు ఆ స్టాక్ 20% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా 20% పెరుగుతుంది. దీన్నే ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం పెట్టుబడి $1. ఎస్, ఈ డన్ ప్లాట్ఫామ్ లో మినిమం $1 తో మనమైతే మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ యుఎస్ స్టాక్స్ లోనే కాదు, యుఎస్ ETF లో కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఇదొక యాప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని ఇచ్చా. క్లిక్ చేస్తే డన్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీరు ఫ్రీగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత KYC ప్రాసెస్ ఉంటుంది, ఒక 5 to 10 minutes పడుతుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే డైరెక్ట్ గా మీరు యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే యాప్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూపిస్తాను రండి. డన్ క్లిక్ చేసా, ఇదిగోండి ఇక్కడ ఉంది ఇన్వెస్ట్ ఇన్ యుఎస్ స్టాక్స్ అండ్ ETF. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. యుఎస్ లో చూసుకున్నట్లయితే టెక్నాలజీ స్టాక్స్ అనమాట ఇవన్నీ. అర్థమైందా? ఇది ఫినాన్షియల్ సర్వీసెస్, ఇది హెల్త్ కేర్,
ఇది ఎనర్జీ. ఇలా ప్రతిదీ డైవర్సిఫై చేసుకుని, సో ఇక్కడ కూడా ఒకే సెక్టార్ లో కాకుండా ఇలా డిఫరెంట్ సెక్టార్స్ లో డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. ఇండియాలో కూడా అంతే. మీరు ముందుగా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అక్కడ కూడా స్టాక్ మార్కెట్ లో ఒకే షేరు కాకుండా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ప్రతి సెక్టార్ ని మీరైతే కవర్ చేయడానికి ట్రై చేయండి. అలా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుని ఇండియన్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ కూడా అంతే. ఈ యుఎస్ మార్కెట్ లో కూడా మళ్ళీ డైవర్సిఫై చేసుకుని ఆ తర్వాత మాత్రమే యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇలా బ్లైండ్ గా ఏ షేర్ పడితే ఆ షేర్ ని మీరైతే కొనొద్దు. బాగా రీసెర్చ్ చేసి ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ బై ఉందా, బై మీద క్లిక్ చేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా యుఎస్ స్టాక్స్ లో కూడా. సో ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడే మీ పోర్ట్ఫోలియో అంతా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి యుఎస్ స్టాక్స్ పోర్ట్ఫోలియో, ఇది డెమో అకౌంట్ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఐపి అండి. ఇప్పుడు బై మీద క్లిక్ చేసానా, ఇక్కడ ఎస్ఐపి మంత్లీ ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు చెప్పినట్టు డబ్బంతా ఒకేసారి కాకుండా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని ఇచ్చా, క్లిక్ చేసి అంతా మీరైతే మంచిగా చదవండి. చదివిన తర్వాత మాత్రమే మీరు కావాలంటే ఫ్రీగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మేము కనుక గ్లోబల్ డైవర్సిఫికేషన్ చేసుకుందాం అనుకుని ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మేము యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత బ్రోకరేజ్ కట్టాలి? సో బై అండ్ సెల్ మీద 0.25% బ్రోకరేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ $500 వర్త్ ఆఫ్ షేర్స్ ని కొన్నాం, యుఎస్ స్టాక్స్ ని. బ్రోకరేజ్ వచ్చేసి $500 లో 0.25% అంటే $1.25 అంతే. సో అంతా మనమైతే బ్రోకరేజ్ పే చేయాలి. అండ్ మనం కనుక $100 కంటే ఎక్కువ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎటువంటి ఛార్జీ ఉండదు. అదే మనం కనుక $100 కంటే తక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే $1 ఫీజు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $80 ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు, $1 ఫీజు. అదే మీరు $110 చేశారు, ఎటువంటి ఫీజు ఉండదు. అర్థమైందండి? ఇలా మీరు కావాలంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా మీరు డబ్బంతా తీసుకెళ్లి ఒకే చోట కాకుండా డైవర్సిఫై చేసుకోండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటి తర్వాత మీరు ఇంకా పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గా ఉండాలి అనుకున్నట్లయితే, స్టేబుల్ గా ఉండాలి అనుకున్నట్లయితే యుఎస్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అంతా తెలుసుకొని నేర్చుకుని టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేకపోతే వద్దు. ఇండియా స్టాక్ మార్కెట్ లో కావచ్చు, యుఎస్ స్టాక్ మార్కెట్ లో కావచ్చు, లాసెస్ రావచ్చు. అది డిపెండ్స్ అపాన్ మార్కెట్ అండ్ ఎకానమీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.